హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునైన్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో శనగ వడలు చేసి చూపించబోతున్నానండి. పైనుంచి క్రిస్పీగా, లోన సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి. చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటారు. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఒక బౌల్లో 2 కప్పుల వరకు శనగపప్పు తీసుకొని 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. శనగపప్పుని వాష్ చేసుకొని 2:30 నుంచి 3 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు నేను నీట్గా వాష్ చేసుకొని వచ్చాను. మంచినీళ్ళని పోసుకొని ఒక 2.5 to 3 hours వరకు నానబెట్టుకోవాలి. ఎక్కువసేపు పప్పు నానితే మనకి మినపవడల్లాగా సాఫ్ట్గా వచ్చేస్తాయండి. క్రిస్పీగా రావాలంటే 2.5 to 3 hours సరిపోతుంది. నేను ఒక 3 hours నానబెట్టిన పప్పుని చిల్లుల బేసిన్లో వేసుకొని నీళ్ళన్నీ వార్చేసి అరగంట పక్కకు పెట్టుకొని ఒక మిక్సీ జార్లో 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు, ఒక 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు, ఒక 3 ఎండుమిరపకాయలు, అల్లం 2 ఇంచులు వేసుకొని తరితరిగా గ్రైండ్ చేసుకొని ఒక గుప్పెడు పప్పును తీసుకొని పక్కన పెట్టాలండి. నానిన పప్పుని చూడండి, ఒక చిన్న కప్పులో తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మిగతా పప్పు నేను తరితరిగా రుబ్బుకొని వచ్చాను. రవ్వలాగా రుబ్బుకోవాలి, మరీ మెత్తగా రుబ్బకూడదండి. తరితరిగా రుబ్బుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ముందుగా నాని తీసి పెట్టుకున్న పప్పును కూడా మిక్స్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఎండుమిర్చి, అల్లం తరితరిగా రుబ్బుకున్నాం కదా, ఆ మసాలా ముద్ద వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు వేసుకొని ప్రాపర్గా కలుపుకోవాలండి. చక్కగా ప్రాపర్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాము. ఆ తర్వాత చిన్న కప్పుతో సన్నగా తరిగిన కరివేపాకు వేసుకోవాలి. అదే కప్పుతో సన్నగా తరిగిన పుదీనా, సేమ్ కప్పుతో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని మొత్తం కూడా చక్కగా మిక్స్ చేసుకొని ఇలా వడ షేప్ వస్తుందో లేదో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మరి జారుగా అవ్వకూడదు. నీళ్లు మాత్రం కొంచెం కూడా పోయకూడదండి. వడలు వేసుకునే ముందు మాత్రమే మనం ఉల్లిపాయలు మిక్స్ చేసుకోవాలి. ముందే మిక్స్ చేసి పెట్టుకున్నామంటే అందులో వచ్చిన నీరు మొత్తం చాలా జారుగా అయిపోతుంది పిండి. సో ఇప్పుడు నేను వడలు వేయబోతున్నాను. వేసే ముందు ఉల్లిపాయ మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు నూనె కాగడానికి పెట్టేశానండి. నూనె కాగిన తర్వాత చూడండి, పెద్దగా వడ కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకోండి. చిట్టి వడలు కావాలంటే కొంచెమే పిండి తీసుకోండి. నేను మీడియం సైజులో వడలు చేస్తున్నాను. ఈ విధంగా అరిచేతిలో వేసుకొని ప్రెస్ చేసుకోవాలి. లేదంటే ఇది ఎక్కువ బైండింగ్ ఉండదు కాబట్టి లైట్గా మీరు చేశారంటే ప్రెస్ చేయకుండా విడిపోతుంది నూనెలో వేసిన తర్వాత. సో ఈ విధంగా వడలన్నీ కూడా వేసేసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు దగ్గరే ఉండి ఫ్రై చేసుకుందాము. కొంచెం మీడియం టు హైలో మాత్రం పెట్టకూడదండి. లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాము. హైలో పెడితే బాగా మాడిపోతుంది. సో ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. నా ఛానల్ కానీ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేశారంటే నేను ముందుగా పెట్టబోయే రెసిపీ నోటిఫికేషన్స్ అండ్ వ్లాగ్స్ అన్నీ కూడా మీ వరకు వస్తాయి. సో ఇదే విధంగా ఇంకొక వాయి కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను. చాలా బాగుంటాయండి. ట్రస్ట్ మీ, ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. కొంతమంది అల్లం ముక్కలు చేసి వేసుకుంటారు, కొంతమంది ఉల్లిపాయ లేకుండా వేసుకుంటారు, కొంతమంది ఆకులు వేయరు, రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు. బట్ ఇట్లా మాత్రం చాలా రుచిగా ఉంటాయి. ఇలా చేసి పెట్టుకున్నారంటే 2 రోజులైనా సరే మనం చక్కగా హ్యాపీగా తినొచ్చు. ఇది చక్కటి ప్రోటీన్ డిష్ లాగా కూడా మనకు ఉంటుంది. ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూసి మీ కామెంట్స్ని నాకు తెలియచేయండి ఫ్రెండ్స్. మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.